ఫ్రెండ్స్ ఇప్పుడు వెడ్డింగ్ సీజన్ రాబోతుందని ఒక వెడ్డింగ్ ఇన్విటేషన్ వీడియో అయితే చేశాను. సో ఎవరిదైనా దగ్గరలో మ్యారేజ్ ఉందంటే ఈ వెడ్డింగ్ ఇన్విటేషన్ వీడియో అయితే చేసి ఇవ్వండి, ఇంప్రెస్ అవుతారు. నిజంగా చాలా బాగుంది. ఒకసారి అయితే డెమో వీడియో చూడండి. ఫ్రెండ్స్ కాపీరైట్ ప్రాబ్లం వస్తుంది, సాంగ్ అయితే మ్యూట్ చేశాను. ఫుల్ సాంగ్తో వినాలనుకుంటే మన ఇన్స్టాగ్రామ్ పేజ్ అయితే పెడతాను, అక్కడి నుంచి అయితే చూడండి. ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు ఒక లైక్ చేయండి. ఒకవేళ ఇలాంటి వీడియోస్ మిస్ కావద్దనుకుంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడైతే మీరు నా వీడియోస్ అయితే మిస్ కాకుండా అయితే ఉంటారు. ఫ్రెండ్స్ ఇప్పుడు మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. మీరు ఎవరికైనా ఎడిటింగ్ చేసుకునేంత టైం లేకపోతే ఇక్కడ కనబడుతున్న నెంబర్కి మెసేజ్ చేయండి, నేనే మీకు ఎడిటింగ్ చేసి అయితే ఇస్తాను. ఫ్రెండ్స్ ఇప్పుడు మీ మొబైల్ నా ఎలక్ట్రానిక్ స్టాప్ అయితే ఓపెన్ చేసుకోండి. మీకు డిస్క్రిప్షన్ లో వచ్చేసి ప్రీసెట్ లింక్ అయితే ఇస్తాను. చాలా మందికి లింక్ అయితే ఓపెన్ కాకపోవచ్చు, కాబట్టి డిస్క్రిప్షన్ లో ఒక వీడియో అయితే ఉంటుంది. సో ఆ వీడియో చూసింటే మీకు ప్రీసెట్ అయితే ఇంపోర్ట్ అయితే అవుతుంది. ఓకేనా, ఆ వీడియో చూసిన తర్వాత ప్రీసెట్ అయితే ఇంపోర్ట్ అయితే చేసుకోండి. ఓకే, ప్రీసెట్ అయితే ఓపెన్ అయితే చేసుకోండి. ఓకేనా, ఓపెన్ చేసుకుంటే మీకు అన్ని ఎడిటింగ్ చేసే ఉంటాయి. జస్ట్ మనం టెక్స్ట్, ఫొటోస్ అలాగే అన్ని రిప్లేస్ అయితే చేసుకోవాలి. సో అది ఎలా అని చెప్తాను చూడండి. ఓకేనా, ఫస్ట్ మనం అను ఫాంట్స్ అయితే ఇంపోర్ట్ అయితే చేసుకోవాలి ఎడిటర్ స్నాప్ లో. సో అది ఎలా చేసుకోవాలని చెప్తాను చూడండి. ఫస్ట్ ఇక్కడ టెక్స్ట్ మీద ట్యాప్ చేసుకుని కింద ఎడిట్ టెక్స్ట్ మీద ట్యాప్ చేసుకుని పైన ఇక్కడ ట్యాప్ చేసుకోండి. మళ్ళీ ఇక్కడ వ్యూ ఆల్ ఉంటాయి, ఆల్ ఫాంట్స్ మీద ట్యాప్ చేసుకోండి. ఓకేనా, ఇక్కడ పైన 3 డాట్స్ ఉంటాయి, ఇక్కడ ట్యాప్ చేసుకొని ఇక్కడ ఇంపోర్ట్ ఫాంట్స్ మీద ట్యాప్ చేసుకోండి. ఇక్కడ వచ్చేసి మీ ఫాంట్స్ అయితే ఉంటాయి, డౌన్లోడ్ అయితే చేసుకోండి. డిస్క్రిప్షన్ లో అను ఫాంట్స్ లింక్ అయితే ఇస్తాను, అక్కడ నుంచి మీరు అను ఫాంట్స్ అయితే డౌన్లోడ్ అయితే చేసుకుని సో విధంగా డౌన్లోడ్ చేసుకున్న తర్వాత వాటిని విధంగా టిక్ చేసి పైన సెలెక్ట్ మీద ట్యాప్ చేసుకుని మీకు ఫాంట్స్ అయితే ఎలక్ట్రానిక్ యాప్ అయితే ఇంపోర్ట్ అయితే అయిపోతాయి. ఫస్ట్ మీరు ఫాంట్స్ అయితే ఇంపోర్ట్ అయితే చేసుకోండి ఎలక్ట్రానిక్ యాప్ లో, తర్వాత ప్రీసెట్ అయితే డౌన్లోడ్ అయితే చేసుకోండి. ఓకేనా, ఓకే, ఈ విధంగా ప్రాసెస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత టెక్స్ట్ ఎలా చేంజ్ చేసుకోవాలో చూద్దాం. ఓకేనా, ముందుగా మీరు ఏం చేస్తారంటే మీ మొబైల్ క్రోమ్ బ్రౌజర్ అయితే ఓపెన్ చేసుకొని ఇక్కడ యూనికోడ్ నాన్ యూనికోడ్ అని సెర్చింగ్ చేసుకోండి. ఓకేనా, ఈ వచ్చిన వెబ్సైట్ అయితే ఓపెన్ అయితే చేసుకోండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ వచ్చేసి మీరైతే టైప్ చేసుకోవాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ రాముల వారి ఆహ్వానం అని ఉంది. సో ఇక్కడ వచ్చేసి మీ ఇంటి పేరు టైప్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను దుర్గం అని టైప్ చేస్తున్నాను. ఓకేనా, ఇక్కడ తెలుగులో టైప్ చేసుకోండి. ఓకే, దుర్గం వారి అని టైప్ చేస్తున్నాను. ఫస్ట్ దుర్గం అనేది తీసుకుంటున్నాను. ఓకే, ఇక్కడ వచ్చేసి కన్వర్ట్ టు కాపీ ఉంటుంది, ఇక్కడ ట్యాప్ చేసుకుంటే మీకు ఈ టెక్స్ట్ అయితే బాక్స్ లా మనకు కాపీ అయితే అయిపోతుంది. ఓకేనా, కాపీ అయిపోయిన తర్వాత సో ఇక్కడ మీ యొక్క టెక్స్ట్ అయితే అంటే మీ యొక్క ప్రీసెట్ అయితే ఓపెన్ చేసుకోండి. ఓకే, సో మళ్ళీ ఈ యొక్క టెక్స్ట్ మీద ట్యాప్ చేసుకొని కింద ఎడిట్ టెక్స్ట్ మీద ట్యాప్ చేసుకొని ఈ టెక్స్ట్ మొత్తం తీసేయండి. ఓకేనా, ఇప్పుడు ఈ యొక్క టెక్స్ట్ అయితే పేస్ట్ అయితే చేసుకోండి. ఓకే, ఈ విధంగా వస్తుంది. వచ్చిన తర్వాత చూడండి మనకు. ఓకేనా, ఇంటి పేరు అయితే చేంజ్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ వరుడు, వధువు, సో ఈ నేమ్స్ అయితే ఉంటాయి. సో ఇదే ప్రాసెస్ గా మీరైతే చేయండి. నెక్స్ట్ ఫోటో ఎలా చేంజ్ చేసుకోవాలో చూద్దాం. ఇక్కడ మీకు ఒక గ్రూప్ అయితే ఉంటుంది, ఈ గ్రూప్ మీద ట్యాప్ చేసుకుని కింద ఎడిట్ గ్రూప్ ఉంటుంది. సో ఇక్కడ ట్యాప్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ యొక్క ఫోటో ఉంటుంది, ఈ ఫోటో మీద ట్యాప్ చేసుకుని ఈ ఫోటోని పైన డిలీట్ ఆప్షన్ ఉంటుంది, డిలీట్ మీద ట్యాప్ చేసుకుని ఫోటో అయితే డిలీట్ అయితే అయిపోతుంది. మళ్ళీ కింద ప్లస్ ఐకాన్ మళ్ళీ మీడియం మీద ట్యాప్ చేసుకోండి. ఇక్కడ వచ్చేసి వధువు వరుడు ఫోటో ఉండగా ఆ ఫోటో యాడ్ చేసుకోండి, అంటే వరుడు యొక్క ఫోటో అయితే యాడ్ అయితే చేసుకోండి. ఓకేనా, ఇప్పుడు ఆ ఫోటోని లాంగ్ ప్రెస్ చేసి కిందికి అయితే తీసుకురండి, సర్కిల్ కిందికి. ఇప్పుడు ఫోటో మీద ట్యాప్ చేసుకుని ఫోటోని అయితే ఎక్స్పాండ్ అయితే చేసుకోండి 4 సెకండ్స్ వరకు. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసి ఒక ఫోటో మీద ట్యాప్ చేసుకోండి. ఓకే, కింద ఎఫెక్ట్ ఉంటుంది, యాడ్ ఎఫెక్ట్ ట్యాప్ చేసుకుని పైన సర్చింగ్ వచ్చేసి టైల్స్ ఎఫెక్ట్ అని ఉంటుంది. ఓకేనా, ఈ ఎఫెక్ట్ అయితే యాడ్ చేసుకుని కింద స్టాండ్ సెట్ మీద ట్యాప్ చేసుకుని ఇక్కడ పైకంటే మీకు ఇక్కడ మిర్రర్ ఉంటుంది. సో దీన్ని అయితే ఆన్ చేసుకుంటే అయిపోద్ది. ఓకే, ఇప్పుడు కొంచెం అడ్జస్ట్మెంట్ చేసుకోండి ఈ విధంగా. ఓకేనా, సో చూడండి. ఓకే, ఈ విధంగా అయితే వచ్చింది. ఓకేనా, సో ఈ విధంగా కొంచెం అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోండి మీరు ఫోటోని. ఓకే, అలాగే టెక్స్ట్ అలాగే ఫొటోస్ ఈ విధంగా చేంజ్ అయితే చేసుకోండి. ఓకే, మొత్తం అయితే ఇదే విధంగా ఉంటుంది ప్రాసెస్ అయితే. జస్ట్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత పైన ఏరో సింబల్ మీద ట్యాప్ చేసుకుని ఇక్కడ ఎక్స్పోర్ట్ మీద ట్యాప్ చేసుకుని మీకు వీడియో అయితే ఎక్స్పోర్ట్ అయితే అయిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, కొత్త వారు అయితే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.